హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 8th వీడియో వచ్చేసి స్టాండర్డ్ యాంగిల్ వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము చూడండి ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క స్టాండర్డ్ యాంగిల్ వాల్యూస్ ఏందో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క స్టాండర్డ్ యాంగిల్ వాల్యూస్ని ఎట్లా కనుక్కోవాలి అంటే షార్ట్ కట్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి మనము స్టాండర్డ్ యాంగిల్ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే ఒక షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ వచ్చేసి ఏంటంటే మనము ఈ టోటల్ ఇన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో మనము ఒక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ స్టాండర్డ్ యాంగిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అది ఏంటంటే సైన్. సో ఇప్పుడు నేను సైన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యొక్క స్టాండర్డ్ యాంగిల్ వాల్యూస్ కనుక్కున్నానంటే మిగతావన్నీ కనుక్కోవడం చాలా ఈజీ. అది ఎట్లనో మీకు చెప్తా. సో ఫస్ట్ మనకి సైన్ తెలిసి ఉండాలి. సైన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ యొక్క స్టాండర్డ్ యాంగిల్స్ తెలిసి ఉండాలి. సో చూడండి, సైన్ 0 ఎంత 0, సైన్ 30 ఎంత 1/2, సైన్ 45 ఎంత 1/2, సైన్ 60 ఎంత √3/2, సైన్ 90 ఎంత 1. సో మన ఫోకస్ అంత ఇప్పుడు ఓన్లీ 90 degrees వరకు పెడదాం. నేను ఇది జస్ట్ మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇచ్చిన అంతే. ఓకే? సో 90 వరకే మన ఫోకస్ అంత ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకు సైన్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? 0, 1/2, 1/2, √3/2, 1. ఓకే? ఇప్పుడు ఈ సైన్ని బేస్ చేసుకొని మనం కాస్ టాన్ ఇవన్నీ కనుక్కుంటాం. ఎట్లానో చూద్దాం. సో నేను మీదొకటి రాస్తున్నాను చూడండి. కాస్ ఆఫ్ 90 - θ = సైన్ θ. ఇది మీరు ఎక్కడనో చూసినారు. సో మన ప్రీవియస్ వీడియోలో క్వాడ్రంట్ 1లో స్టాండర్డ్ ఫామ్ వాడినాం. క్వాడ్రంట్ 1లోని స్టాండర్డ్ ఫామ్ కాస్కి అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? కాస్ ఆఫ్ 90 - θ = సైన్ θ. సో ఎక్కడైతే 90 ఇన్వాల్వ్ అయిందో అక్కడ మనం ఏం చేస్తాము? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. సో కాస్ ఎట్లా చేంజ్ అవుతుంది? సైన్కి చేంజ్ అవుతుంది. సో అక్కడ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియో చూసేయండి, మీకు వీటి గురించి అర్థమవుతుంది. సో కాస్ ఆఫ్ 90 - θ = సైన్ θ. సో ఇప్పుడు నేను ఈ స్టాండర్డ్ ఫామ్ వాడి కాస్కి యాంగిల్స్ అనుకుంటున్నా చూడండి. సో ఫస్ట్ నేను θ వాల్యూ 0 పెట్టుకుంటున్నా. సో ఏమవుతుంది చూద్దాం. కాస్ ఆఫ్ 90 - 0 = సైన్ 0. సో కాస్ ఆఫ్ 90 = సైన్ 0 అంటే దాని అర్థమైంది సైన్ 0 వాల్యూ = కాస్ 90 వాల్యూ. సో చూడండి, సైన్ 0 ఎంత ఉంది? 0. కాస్ 90 వాల్యూ ఎంత ఉంది? 0. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ θ వాల్యూ ఏం పెట్టుకుందాము? 30 పెట్టుకుందాం. సో కాస్ ఆఫ్ 90 - 30 = సైన్ 30. సో కాస్ ఆఫ్ 90 - 30 ఎంత? 60. సో కాస్ 60 = సైన్ 30. ఉందో లేదో చెక్ చేద్దాం. కాస్ 60 = సైన్ 30 అంటుంది. చూద్దాం. సైన్ 30 ఎంత? 1/2. కాస్ 60 చూడండి 1/2 ఉంది కదా. సో రెండు ఈక్వలా కదా. సో మనం ఈ రిలేషన్షిప్ యూజ్ చేసి కాస్ కనుక్కుంటాం. సో నెక్స్ట్ కాస్ 45 పెట్టుకుందాం. కాస్ ఆఫ్ 90 - 45 = సైన్ 45. కాస్ 45 = సైన్ 45. అందుకే చూడండి రెండు వాల్యూస్ ఈక్వల్, 1/2 1/2. సిమిలర్గా నేను θ ప్లేస్లో 60 పెట్టుకుంటే కాస్ ఆఫ్ 90 - 60 = సైన్ 60. కాస్ ఆఫ్ 90 - 60 అంటే ఎంత? కాస్ 30 = సైన్ 60. ఇప్పుడు చూడండి, సైన్ 60 వాల్యూ ఎంత ఉంది? √3/2, విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ 30. కాస్ 30 వాల్యూ ఎంత ఉంది? √3/2. సో క్లియర్గా అర్థమైందా మీకు? సైన్ని బేస్ చేసుకొని కాస్ ఎట్లా కనుక్కున్నామో ఈ ఒక్క స్టాండర్డ్ ఫామ్ మనకు తెలిస్తే ఈజీ. ఇప్పుడు నాకు సైన్ వచ్చింది, కాస్ వచ్చింది, టాన్ ఎట్లా కనుక్కుంటా అంటే ఆల్రెడీ మనము మన ట్రిగ్నోమెట్రిక్ బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో టాన్ థీటాకి సైన్ థీటాకి కాస్ థీటాకి రిలేషన్షిప్ ఏందో కనుక్కున్నాం. ఆ రిలేషన్షిప్ ఏంది? టాన్ θ = సైన్ θ కాస్ θ. సో ఇప్పుడు నేను ఈ రిలేషన్షిప్ని బేస్ చేసుకొని ఇవి కనుక్కుంటున్నాను. సో టాన్ 0 అంటే ఎట్లా? సైన్ 0 కాస్ 0. సైన్ 0 ఎంత? 0 కాస్ 0 ఎంత? 1. 0/1 ఇస్ నథింగ్ బట్ 0. సిమిలర్గా టాన్ 30 అంటే సైన్ 30 కాస్ 30. సైన్ 30 ఎంత? 1/2 కాస్ 30 ఎంత? √3/2. 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3 వస్తుంది. 1/√3 వస్తుంది. సిమిలర్గా టాన్ 45 అంటే ఏమొస్తుంది? సైన్ 45 కాస్ 45. సైన్ 45 ఎంత? 1/√2 1/√2. 2 క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది. టాన్ 60 అంటే సైన్ 60 కాస్ 60. సైన్ 60 ఎంత? √3/2. కాస్ 60 ఎంత? 1/2. సో రెండింటిని డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకేం మిగులుతుంది అంటే క్యాన్సిల్ చేస్తున్నా, కొంచెం క్లారిటీ ఉంటుంది. √3 వస్తుంది. ఇక్కడ చూడండి, టాన్ 90 అంటే ఏంది? సైన్ 90 కాస్ 90.
సో 1/0 విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్డ్ అని అనుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైందా tan ఎట్లా వస్తుందో. సో కాట్కి ట్యాన్కి కూడా మనం రిలేషన్ కనుక్కున్నాము మన ప్రీవియస్ వీడియోలో. ఆర్ మనం ఇంకొకటి ఏం రాసుకోవచ్చు అంటే, సో ఒకవేళ మీకు ఆ మెథడ్ సార్ మాకు ఈ మెథడ్ వద్దు సార్ వేరేదని అంటే సింపుల్ ఇట్లాంటి ఒక స్టాండర్డ్ ఫామ్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, దీనికి కూడా ఈజీ అయిపోతుంది మీకు. చూడండి, cot of 90 minus theta is equals to tan theta కదా. సో సింపుల్, tan theta వాల్యూ తెలిస్తే మనకి theta వాల్యూ తెలిస్తే tanలో cot of 90 minus cot కూడా వాల్యూ తెలిసిపోతుంది. సపోజ్ ఇప్పుడు నేను theta 0 పెట్టినా అనుకోండి, cot of 90 minus 0 is equals to tan 0. సో tan 0 వాల్యూ ఇస్ నథింగ్ బట్ cot 90. tan 0 వాల్యూ ఎంత ఉంది మనకి 0, cot 90 వాల్యూ కూడా 0 ఉంటుంది. సో అట్లా ఈ రిలేషన్ని వాడి కూడా మనము కాట్ కనుక్కోవచ్చు. లేదా cot theta is equals to 1/tan theta ఉంది కదా, సో ఇది వాడేసి ఈజీగా కనుక్కోవచ్చు. ఏదైనా రెండు వాడచ్చు. సో cot 30 ఎంత 1/tan 30, 1/1/√3 విచ్ ఇస్ నథింగ్ బట్ √3. cot 45 ఎంత 1/tan 45, tan 45 అంటే ఎంత 1/1 is equals to 1. cot 60 అంటే ఎంత 1/tan 60, సో 1/tan 60 ఎంత √3, 1/√3 వాల్యూ వచ్చేసి 1/√3. cot 90 అంటే 1/tan 90, tan 90 అంటే ఇన్ఫినిటీ. సో దాన్ని అంతా చేస్తే మనకి 0 వచ్చేస్తుంది. సో అదంతా ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ కొసికెన్ థీటా. కొసికెన్ థీటా ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా, అవునా కదా. సో సింపుల్, ఇప్పుడు అదే రిలేషన్షిప్ వాడుకొని మనం కొసికెన్ థీటా కూడా కనుక్కుంటాం. కొసికెన్ 0 ఎంత 1/sin 0, సో 1/0 ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ కొసికెన్ 30 అంటే ఎంత 1/sin 30, సో 1/1/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2. కొసికెన్ 45 1/sin 45, 1/1/√2 ఇస్ నథింగ్ బట్ √2. cosecant 60 1/sin 60, 1/√3/2 is equals to 2/√3. cosecant 90 1/sin 90, 1/1 is equals to 1. సిమిలర్గా సీకెంట్ కూడా, సీకెంట్కి సీకెంట్ థీటా ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ థీటా. సో ఈ రిలేషన్షిప్స్ అన్నీ మీకు నేను బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీకు ఇవి అర్థం కాకపోతే ఆ వీడియోకి వెళ్ళి మీరు చూసి రండి, మీకు అర్థమైపోతుంది. సో సీకెంట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 1/cos థీటా, 1/1 ఎంత 1 అంటే secant 0 is nothing but 1/cos 0. Next secant 30 is nothing but 1/cos 30, 1/√3/2 is equals to 2/√3. secant 45 is equals to 1/cos 45, 1/1/√2 is equals to √2. secant 60 is equals to 1/cos 60, 1/1/2 is equals to 2. secant 90 is equals to 1/cos 90, 1/0 is equals to not defined. సో ఇవి ఏవైతే యాంగిల్స్ ఉన్నాయో అవి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుకోండి. సో ఇవి అవసరం లేదు, ఇవి వస్తే చాలు, మనం అవి కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు, డైరెక్ట్ సాల్వ్ చేసేయచ్చు మన స్టాండర్డ్ ఫార్మ్స్ యూజ్ చేసి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.